మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న భారీ చిత్రం విశ్వంబర రిలీజ్పై అభిమానులు చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. సోషియో ఫ్యాంటసీ జూనర్లో దర్శకుడు వశిష్ఠ మల్లాడి తెరకెక్కిస్తున్నటువంటి ఈ చిత్రం భారీ విఎఫ్ఎక్స్తో రూపొందుతుంది. అయితే సీజీ1లో జాప్యం కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఉత్తమ నాణ్యత కోసం చిరంజీవి గారు సూచనలతో సీజీ కంపెనీలు పరిపూర్ణ అవుట్పుట్ కోసం శ్రమిస్తున్నాయి. దీంతో రిలీజ్ డేట్పై స్పష్టత లేక అభిమానుల్లో నిరాశ అయితే నెలకొంది. ఈ చిత్రంలో అందాల తార త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి చిత్రం దృశ్య విస్మయంగా నిలవనుంది. రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. నిజం చెప్పాలంటే చిరంజీవి గారి నుంచి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి సోషియో ఫ్యాంటసీ సినిమా అని మెగా ఫ్యాన్స్కి విశ్వంబరలో ఎంతో ఆశపడ్డారు. వాస్తవానికైతే విశ్వంబర ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. కానీ గేమ్ చేంజర్ అప్పటికి పలుమార్లు వాయిదా పట్టడంతో ఆ సినిమా కోసం విశ్వంబర సినిమాను వాయిదా వేశారు. ఆ తర్వాత మే 9న వస్తుందని కొన్ని రూమర్స్ అయితే హల్చల్ చేశాయి సోషల్ మీడియాలో. అలా కూడా జరగలేదు. దీంతో అసలు విశ్వంబర సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది టాలీవుడ్లో పెద్ద ప్రశ్నగా మారింది. మంచి హైప్తో మొదలైనటువంటి ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం ఫ్యాన్స్కు తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఈ విషయం ఫ్యాన్స్ను తీవ్రంగా కలవరపెడుతుంది. దాని కారణంగా మేకర్స్ ఇప్పటికీ విశ్వంబర రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడమే. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విశ్వంబర అప్డేట్స్ కోసం మేకర్స్ను డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా లేట్ అయినా కూడా విజువల్ వండర్గా విశ్వంబర ఓ గొప్ప విజువల్ స్పెక్టాక్యులర్గా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ సినిమా అయినా చిరంజీవి గారిని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. ఏదేమైనా ఎంతో కాలంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నటువంటి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న ఈ డిమాండ్లు న్యాయం ఉందనే చెప్పాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.